హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జత కందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ ఏపీ మరి వంగలపూడి అనిత గారి గురించి నేను మాట్లాడాలనుకున్నాను. ఆమె ఒక సబ్జెక్ట్ క్లియర్గా మాట్లాడింది. ఆడవాళ్ళ గురించి, మరి దిశ యాప్ల గురించి, దిశ చట్టం గురించి ఎంత చక్కగా మాట్లాడతారో ఆమె. ఒకసారి ఈ వీడియో విన్నాక నేను మాట్లాడతాను, ఆమె గురించి తర్వాత చెప్తాను సబ్జెక్టు. గౌరవం ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా మహిళా గౌరవింపబడాలి. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా? ఆమె చూసారా, ఇక్కడేమంది ఒక మాట, మహిళను అందరినీ గౌరవించాలి అని అంది. ఓకే, బాగుంది. విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఎక్కడ చూసారా మరి ఆమె ఏం సబ్జెక్ట్ మాట్లాడింది? విజయమ్మ భారతమ్మల గురించి కరెక్ట్గా అసలు ఏం సబ్జెక్ట్ మాట్లాడింది ఆమెకు తెలీదు. మహిళలను గౌరవించాలని ఆమె చెప్పిద్ది, మరి ఒక హోదాలో ఉంది, మరి మహిళను మరి సేవ్ చేసే పదవిలోనే ఉంది. మరి ఆమె అలాంటి మాటలు మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకు అయితే వాస్తవం అయితే లేదు. ఇదే మాట, ఇదే సబ్జెక్టు మళ్ళా అసెంబ్లీలోకి కూడా తీసుకెళ్ళి నారా లోకేష్ గారు మాట్లాడారు. ఇది ఎవరు మాట్లాడారో ఒక్కసారి విందాం. జగన్మోహన్ రెడ్డి, నీ పిల్లలు నీకు పుట్టలేదని, నీ పిల్లల DNA మెల్లో వేసే రోజు నీకు ఎంతో దూరంలో లేదు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మరి మాట్లాడుతున్నారు టీడీపీ సభ్యులు, మరి ఈ విధంగా మాట్లాడుతున్నది కరెక్టేనా? మరి పిల్లల గురించి DNA టెస్ట్ గురించి మరి ఇలా మాట్లాడారు. మరి మీ పార్టీ వాళ్ళే ఈ విధంగా మరి అవతల పార్టీ వాళ్ళని కించపరిచేలాగా మీరు మాట్లాడారు. మీరు ఒక పదవిలో ఉండి ఇలాంటి మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? నారా లోకేష్ గారిని మరి వాళ్ళ అమ్మగారిని తిట్టారని మీరు అంత బాధపడుతున్నారు. వాళ్ళ అమ్మని వాళ్ళ వైఫ్ని మరి మీరు తిట్టినప్పుడు మరి వాళ్ళ అవతల ఎంత బాధపడాలి? పార్టీలో ఉన్న టీడీపీ పార్టీలో కొంతమంది సభ్యులు మాత్రం నోటికి వచ్చినట్టు అడ్డదిడ్డంగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఈ యాప్లో యూట్యూబ్లో ఎవరైతే మాట్లాడుతున్నారో అది ఏ పార్టీ వారైనా అవనండి, నేను ఏ పార్టీ వారి గురించైనా చెప్తున్నాను. వైఎస్ఆర్పీ అయినా కానివ్వండి, లేకపోతే టీడీపీ పార్టీ అయినా కానివ్వండి, లేకపోతే జనసేన పార్టీ అయినా కానివ్వండి, ఎవరైనా కానీ వేరే వాళ్ళ పార్టీల గురించి తప్పుగా మాట్లాడితే కనుక వాళ్ళ మీద మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఇంకోటి జనసేనలో కూడా ఒక ఆమె మాట్లాడుతుంది, చూడండి. రెడ్డి గారు ఎవరికి పుట్టారనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, మరి ఇట్లాంటి మాట్లాడుతాం ఏంటండి? మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడొద్దంటారు, నారా లోకేష్ గారి గురించి మాట్లాడొద్దంటారు. మీ కార్యకర్తలే మీరు వర్క్ చేసేవాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. పార్టీకి సబ్జెక్ట్ పరంగా మీరు మాట్లాడండి, బాగుంటుంది. కానీ వాళ్ళని విమర్శించడం వీళ్ళని విమర్శించడం కాదండి. ఇంకో సబ్జెక్ట్ కూడా నేను చెప్తాను, ఉండండి ఒక్క నిమిషం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇంట్లో గొడవ అయితే కూడా మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి తల్లిని కూడా ఇది చేసి దానికి కూడా మనమే కారణం అంటే దీనికి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు మేము చేస్తున్నాం? డైవర్షన్ పాలిటిక్స్ అది ఇక్కడ చెప్తున్నారు కదా. ఇందాక నారా లోకేష్ గారేమో అసెంబ్లీలో వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ వైఫ్ గురించి మరి ఎవరో మేము మాట్లాడలేదు, మా అమ్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అని ఆయన అంత సీరియస్ అయ్యారు. ఇక్కడ మీ నాన్నగారు ఒక సీఎం పదవిలో ఉండి మరి వాళ్ళ ఫ్యామిలీని లాక్కు రావడం, మీరు అనుకుంటే కనుక మీకు వ్యక్తిగతంగా ఏమన్నా మీకు ఇష్యూ ఉంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టండి, బాగుండిద్ది. వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి, వాళ్ళ ఫ్యామిలీని అనకండి. ఇంకో పాయింట్ చెప్తాను నేను. ఇక్కడ నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు, ఒక్కసారి. ఎవరిని? జగన్ కూతురునా, భారతిరెడ్డి గారినా? ఎవరిని? ఇక్కడ చూపిస్తాను మీకు క్లియర్గా వీడియో. ఎవరిని? జగన్ కూతురునా, భారతిరెడ్డి గారినా? ఎవరిని? జగన్ కూతురునా, భారతిరెడ్డి గారినా? మరి ఇట్లాంటి మాట్లాడతాం ఏంటండి? మీరు అసెంబ్లీలో మాట్లాడింది నారా లోకేష్ గారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఒక్కసారికి 2 సార్లు మీరు ఆలోచించి మాట్లాడండి. ఏ సబ్జెక్ట్ అయినా ఒక అధికారంలో ఉన్నప్పుడు
మీ లీడర్లైనా కానీ వేరే లీడర్లైనా కానీ నోరుని అదుపులో పెట్టుకొని మీరు మాట్లాడితే మంచిది. ప్రజలకు ఏమేమి సదుపాయాలు కావాలో అవి చేయండి. ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దని నా ఛానల్ ద్వారా ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.